తెలుగు రాష్ట్రాల నుంచి చదువు కోసం F1 వీసాపై వెళ్లే వారిలో 90% మంది ఇటు చదువుకుంటూ అటు అనఫీషియల్గా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకునేవారు. ఇప్పుడు ట్రంప్ కఠినమైన ఆదేశాలతో తెలుగు స్టూడెంట్స్ అందరూ పార్ట్ టైం ఉద్యోగాలను వదిలేస్తున్నారు. ఒకవేళ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ దొరికిపోతే డిగ్రీ క్యాన్సిల్ చేయటమే కాకుండా ఇండియాకు తిరిగి పంపించే అవకాశం ఉంది. పార్ట్ టైం ఉద్యోగాలు చేయకుండా కేవలం చదువుకుంటూనే ఉండాలంటే ప్రతి నెల ఇళ్ల నుంచి ₹1,00,000 వరకు అమెరికాకు పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కనీసం $1,000 లేకుండా అక్కడ బతకడం చాలా కష్టమైనటువంటి విషయం. 2023లో అమెరికా 3,30,000 మంది F1 వీసాలు ఇస్తే అందులో 1,80,000 మంది స్టూడెంట్స్ ఇండియా నుంచే వెళ్ళారు. ఈ F1 వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. స్టూడెంట్స్ అమెరికాలో ఫుల్ టైం చదువుకునేందుకు ఇచ్చే వీసా మాత్రమే. కాలేజీ క్యాంపస్ల అనుమతితో వారానికి 20 గంటలు పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు. అది కూడా క్యాంపస్ పరిధిలో మాత్రమే. ఇప్పుడు ఈ రూల్ ఖచ్చితంగా అమలు చేస్తుండటంతో విద్యార్థులకు సమస్య వచ్చింది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ దేశమైనా ఆ దేశ ప్రజలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఆ దేశ ప్రజలు మేలు కోసమే పనిచేస్తుంది.